హావ్ యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వివేకం. నేను రఘునందన్. సో అజిత్ దోవల్ అమెరికాకు ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చాడు. ఆయన ఏమని ఇచ్చాడు అనేది ఒక అద్భుతమైన వార్నింగ్ అని చెప్పాలి. ఎందుకంటే మనం ఇప్పటివరకు కూడా జియో పాలిటిక్స్ గురించి మాట్లాడుతుంటే అటు మోదీ, ట్రంప్ ఇవన్నీ మాట్లాడుకున్నాం, కానీ అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎప్పుడు కూడా మధ్యలోకి రాలేదు. కానీ ఈసారి మాత్రం ఆయన చాలా క్లియర్ గా, అంటే బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం ఆయన ఏమన్నాడంటే, భారత్ అమెరికాకు తలొగ్గే సమస్య లేదు. ఒకవేళ అమెరికా ఇలాగే గనక చేస్తే ట్రంప్ గద్దె దిగిపోయేంత వరకు కూడా మేము వెయిట్ చేస్తాం, కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వము. ఇది నిజంగా ఒక బోల్డ్ స్టేట్మెంట్. ఈవెన్ ప్రధాని మోదీ కూడా ఇప్పటివరకు అట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆయన చాలా కామ్ గా ఉండి పనిచేసుకుంటారు మోదీ. బట్ అజిత్ దోవల్ అలా కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆ మాట అనేశారు. మేము తలొగ్గము, ఒకవేళ ఇంకా మీరు గనక ప్రెషర్ పెట్టినట్లయితే డొనాల్డ్ ట్రంప్ దిగిపోయేంత వరకు మేము సైలెంట్ గా ఉంటాం. ఆ తర్వాత వచ్చే అధికారం ఎవరైతే ఉన్నారో వాళ్లతోటి మేము టైఅప్ అవుతాం అనేసరికి దెబ్బకు ట్రంప్ కు గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయింది. ఇది ఎక్కడొచ్చింది అంటే విషయం, అక్కడ అమెరికా స్పోక్స్ పర్సన్ ఒక ఆవిడ, క్యారలిన్ లీవిట్, ఆవిడ ఏమంటదంటే, ఇక రష్యా ఆయిల్ మానేస్తుంది మన భారత్ కొనుక్కోవడము, యుఎస్ ఆయిల్, వెనెజువేలా ఆయిల్ కొనుక్కోవడం మొదలు పెట్టేస్తుంది అని చెప్పి ఆవిడ చెప్తోంది. సో దీనికి తోడు ఇంకొక విషయం ఏంటంటే, $500 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ కూడా భారత్ చేస్తుంది అమెరికాలో అని చెప్పి ఆవిడే చెప్పేస్తోంది. ఇక్కడ వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ గా ఉండి ఆవిడే చెప్పేస్తోంది. సో ఎవరు చెప్పారు ఈ విషయము అంటే, ఎవరు చెప్పలేదు. భారత్ ఎక్కడా అంగీకరించలేదు. ఏంటి, రష్యన్ ఆయిల్ ఆపేస్తామని భారత్ చెప్పలేదు, రష్యన్ ఆయిల్ ఆపేస్తుంది అని రష్యా కూడా మనకు ప్రపంచానికి చెప్పలేదు. మరి ఆవిడ ఎట్లా చెప్తుంది అంటే, డొనాల్డ్ ట్రంప్ చెప్పమంటాడు అందుకే చెప్తుంది. ఇదొక ఎత్తు అయితే, $5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ భారత్ అమెరికాలో చేస్తుంది అని చెప్పి, $5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ భారత్ గనక అమెరికాలో చేసేటట్టయితే అదేదో భారత్ ఇంకేదో దేశంలో కానీ స్వయంగా భారత్ చేసుకోవచ్చు కదా. $500 బిలియన్ అమెరికాలో పెట్టుబడి పెట్టడం అంటే మామూలు విషయమా? ఓవరాల్ గా $500 బిలియన్ డీల్ జరుగుతుంది అని మాట్లాడుంటే దానికి ఒక అర్థం ఉండేది. కానీ $500 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది భారత్ అమెరికాలో ఇక అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ అయినా ఆవిడకి ఏం మాట్లాడాలో అర్థం కాకుండా మాట్లాడిన పరిస్థితే ఇక్కడ కనబడుతుంది. అందుకే ఇంకా అజిత్ దోవల్ డైరెక్ట్ రంగంలోకి దిగి, మీరు ఇట్లాగే కనుక చేసినట్టయితే డొనాల్డ్ ట్రంప్ గద్దె దిగేంత వరకు కూడా మేము ఇలాగే సైలెంట్ ఉంటాము, తేడా మాత్రం రాదు, ఒకవేళ మాకు తేడా వస్తే మాత్రం ఇదే పని జరుగుతుంది అని చెప్పి బెదిరించేశాడు ఆయన. నిజానికి కొంచెం లోతుల్లోకి గనక మనం వెళ్తే, మనం రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఏదైతే ఉందో అది గ్రాడ్యువల్ గా తగ్గిస్తూ వస్తున్నాం. 2022 ఫిబ్రవరి తర్వాత ఏదైతే రష్యన్ ఆయిల్ మనం కొనుక్కోవడం ఎక్కువ చేశామో, మనం అక్కడ డిస్కౌంట్ పొందిన తర్వాత, అంటే యుక్రెయిన్ రష్యా యుద్ధం జరిగిన తర్వాత, అక్కడ రష్యా మీద ఆంక్షలు విధించిన తర్వాత, రష్యా మనకు తక్కువ అంటే డిస్కౌంట్ లో మనకు ఆయిల్ ఇచ్చిన తర్వాత 2022 ఫిబ్రవరి నుంచి మనం కొనుక్కుంటున్నాం. సో డొనాల్డ్ ట్రంప్ మన మీద రకరకాల మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు. రష్యన్ ఆయిల్ విషయంలో డెడ్ ఎకానమీ అన్నాడు, రష్యాది మనది డెడ్ ఎకానమీ అన్నాడు, పాకిస్తాన్ భారత్ న్యూక్లియర్ యుద్ధం ఆపానన్నాడు, ఎక్కడ పడితే అక్కడ అది చెప్పడం, ఇవన్నీ చేసేసరికి భారత్కి చిరాకు వస్తూనే ఉంది. ప్రధాని మోదీ ఏం మాట్లాడలేదు కూడా. అయితే ఇక్కడ ఏంటి అంటే, మనం 2020 నుంచి రష్యన్ ఆయిల్ కొంటూనే ఉన్నాం కదా గట్టిగా. సో ఇప్పటికీ కొంటున్నాం, కానీ జనవరి 2026 వచ్చేసరికి రష్యన్ ఆయిల్ ని మనం తగ్గించాం. నిజానికి ప్రైవేట్ కంపెనీ రిలయన్స్ లాంటి కంపెనీ, నయారా లాంటి కంపెనీలు కూడా తగ్గించేశాయి. కానీ మనం అఫీషియల్ గా రష్యన్ ఆయిల్ కొనము అని ఎక్కడ చెప్పలేదు, అమెరికా చెప్తోంది. సో ఇది తప్పుడు వార్త. అందుకే అజిత్ డోవల్ కి చిర్రెత్తుకొచ్చి ఈ మాట మాట్లాడారు. ఇక $500 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే, ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ జరిగింది. సో ఈ ట్రేడ్ డీల్ ద్వారా మనము ఈ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అన్ని కలిపి మాట్లాడుకుంటామే తప్ప మనం ఏమి ఇన్వెస్ట్ చేయడానికి అమెరికాకు మనం వత్తాసు పలికే ప్రయత్నం ఏం చేయలేదు. ఆమె దాన్ని తప్పుగా అర్థం చేసుకొని, తప్పుగా ఇంటర్ప్రిట్ చేసి, తప్పుగా ప్రపంచానికి చెప్పేస్తుంది. ఇది తప్పుడు ప్రచారం, తప్పుడు మాటలు. అటు డొనాల్డ్ ట్రంప్ వారసత్వం ఇలాగే ఉన్నది. సో ఇది విషయం. ఇక మనకు వెనెజువేలా విషయానికి వస్తే, 2019-20 వరకు కూడా మనం వెనెజువేలా ఆయిల్ కొంటూనే వచ్చాం. తర్వాత కొన్ని ఆంక్షల విషయంలో మనం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆ తర్వాత 2023-24 వరకు కూడా మళ్ళీ మనం కొంటూ వచ్చాం వెనెజువేలా ఆయిల్. సో కొత్తగా మనం కొనింది ఏం లేదు. సో వెనెజువేలా ఆయిల్ కొంటారు, యుఎస్ ఆయిల్ కొంటారని ఆ క్యారోలిన్ లీవిట్ వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ అనడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే మనం వెనెజువేలా ఆయిల్ గత 10 సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా కొంటూనే వస్తూ ఉన్నాం. ఇది విషయం. ఇక దీనికి తోడు సెప్టెంబర్ 17 మన ప్రధాని మోదీ బర్త్డే. సో ప్రధాని మోదీకి ఫోన్ చేసి డొనాల్డ్ ట్రంప్, హ్యాపీ బర్త్డే టు యూ డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది. అలా ఆ సెప్టెంబర్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడం, ప్రధాని మోదీ కూడా కొంత తగ్గడం. అది వరకు మనం ఒకటి మాట్లాడుకున్నాం, ప్రధాని మోదీ ఫోన్లు ఎత్తలేదు డొనాల్డ్ ట్రంప్ అని. కానీ డిసెంబర్ జనవరిలో ఈ ఫోన్లు ఎత్తడం, ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకోవడం,
దానివల్ల కొంత సఖ్యత పెరిగింది. సఖ్యత పెరిగి మనం ఈరోజు యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్‌కి వెళ్ళగలిగాం. అండ్ ఈ డీల్ కూడా దాదాపు సంవత్సర కాలం పాటు అంచెలంచెలుగా నడుస్తూనే ఉంది. ఇదొక ఎత్తైతే మొన్నటికి మొన్న యూరోపియన్ యూనియన్‌తో మనం డీల్ చేసుకునేసరికి డొనాల్డ్ ట్రంప్ దిగక తగ్గలేదు. సో మనం అలా గద్దె దించాం డొనాల్డ్ ట్రంప్‌ని. అంతేగాని డొనాల్డ్ ట్రంప్‌కి ఏ రోజు తలొగ్గలేదు. కొంత లెఫ్టిస్టులు మాట్లాడుతూ ఉంటారు. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఏ రోజు మనము తలొగ్గలేదు. చాలా ధైర్యంగా అడుగులు ముందుకు వేశాం. ప్రపంచమే నివ్వెరబోతున్న తరుణంలో ఈరోజు మనం 18% ట్యాక్స్‌కి దిగాం. సో 25+25% ట్యాక్స్ కాస్త ఈరోజు మనం అలా తగ్గడం అటు పాకిస్తాన్‌కి కూడా ఆశ్చర్యంగా ఉంది. పాకిస్తాన్‌కి ఇప్పుడు 19% ఉంది. మనకు 18% ఉంది ట్యాక్స్. సో మనమే గొప్పవాళ్ళం కదా! సో ఇది భారత్ సాధించిన సత్తా. అనవసరమైన వాగ్బాణాలు వదులుతూ ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్దన్న పాత్ర పోషిస్తున్నానని చెప్పుతూ కూడా ఇలా పప్పుశుద్ధ అయిపోతున్న పరిస్థితి. అందుకే అజిత్ డోవల్ ఈ విషయంలో గట్టిగానే ఇచ్చారు. మీరు ప్రపంచానికి ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడడం మానేయండి. మేము ఇన్వెస్ట్‌మెంట్స్ అలా చెయ్యము. మేము ఎక్కడా తగ్గేది లేదు. వీలైతే డొనాల్డ్ ట్రంప్ దిగిపోయేంత వరకు కూడా మేము సైలెంట్‌గా ఉంటాం. ఆ తర్వాత మేము మీతో పొత్తు పెట్టుకుంటాం అని చెప్పేసరికి దెబ్బకు అమెరికా షేక్ అయిపోయింది. ఇది ఈ వీడియో సారాంశం. ఇక దీనికి తోడు మనం చివరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భారత్ వెనెజువేలా ఆయిల్ కొంటుంది, రష్యా ఆయిల్ కొంటుంది, ఇరాక్ ఆయిల్ కొంటుంది, సౌదీ అరేబియా నుంచి కొంటుంది. తర్వాత ఇలా రకరకాల దేశాల నుంచి ఆయిల్ కొంటూనే ఉంది. 40+ దేశాల నుంచి కొంటుంది. ఇప్పుడు కొత్తగా అమెరికా ఆయిల్ కొనడం, వెనెజువేలా ఆయిల్ కొనడం కాదు. మనం చాలా దేశాల నుంచి ఆయిల్ కొంటూనే ఉన్నాం. అండ్ ముఖ్యంగా మన ఎంఈఏ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఒక క్లియర్ కట్ మాట చెప్పేది ఏంటంటే ఇంటర్నేషనల్ సినేరియోలో మన నేషనల్ ఇంట్రెస్ట్ అనేది మనకు ఇంపార్టెంట్. మన కోటాను కోట్ల మంది భారతీయుల రెగ్యులర్ అవసరాల కోసం మనం ఎన్ని దేశాల నుంచి అయినా కొంటాం. కానీ అమెరికా భయంతో మనం కొనేది కాదు. ఈ ప్రాసెస్ ఆగేది కాదు. ఇది అమెరికా లాంటి దేశాలు గుర్తుపెట్టుకోవాలి అని ఈ రకంగా కూడా వార్నింగ్ ఇచ్చింది. సో ఈ అంశంపై అజిత్ డోవల్ మాట తీరుపై మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మన ఈ వివేకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.